లేదంటే మన బిజినెస్ కి ఎంత నష్టం జరిగేదో తెలుసా? బాబాయ్, అది ఇవాళ పిన్ని వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టింది. వాళ్ళని ఆపడానికి ట్రై చేసింది. జగదాత్రి కేదార్లు. థ్యాంక్స్ జగదాత్రి. నిజంగా ఇవాళ మీరు లేకపోయి ఉంటే ఆ దివ్యాంక పిన్ని వాళ్ళని అడ్డు పెట్టుకుని మన కంపెనీలను దెబ్బ కొట్టేది. మేమేం చేశామనుకున్నా, మా వల్ల ఈ ఇంటికి ఏ కష్టం వచ్చిందనుకున్నా, మేం మాత్రం ఈ ఇంటికి ఈ కుటుంబానికి మంచి చేయడం తప్ప చెడు చేయాలన్న ఆలోచన కూడా మా మనసులో రాదుదినా. ఇవాళ చేసింది సాయం కాదక్క, అది మా బాధ్యత. నా తమ్ముడు తప్పు చేస్తుంటే వాడిని ఆపడం నా బాధ్యత. సరైన మార్గంలో వెళ్లేలా చూడడం నా బాధ్యత. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నిషి. కానీ దివ్యాంక లాంటి మనిషిని నమ్మడం మాత్రం చాలా పెద్ద తప్పు. మన కుటుంబంలో ఒకరి చెడు కోరుకునే మనిషి మన మంచి ఎప్పటికీ కోరుకోలేదు నిష్క. మంచికి చెడుకి తేడా తెలియని మనుషులతో స్నేహం చేస్తే నష్టపోయేది మనమే. అందుకే నీకెంత కోపం వచ్చినా, ఎంత ఆవేశంలో ఉన్నా ఆ దివ్యాంకని మాత్రం ఇంకోసారి నమ్మకు నిషి. అది అక్కకే కాదు నిషి, నీకు కూడా అంత మంచిది కాదు. మేం చెప్పేది వింటున్నావా నిషి? వింటున్నా. మీరు ప్రవచనాలు ఇవ్వడం ఆపిస్తే మేము పైకెళ్తాం. అసలే చాలాసేపటి నుంచి నుంచొని కాళ్ళు పట్టేస్తున్నాయి. బో, ఇంక తూరేట తప్పు జరగకుండా చూసుకుంటాము, సరేనా? పదండమ్మి. వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించి వెనక్కి తీసుకొచ్చావమ్మా? అది బాబాయ్, యువరాజ్ ని మీ స్థానంలో కూర్చోబెడతానని ప్రామిస్ చేశారు మావయ్య గారు. రేపే ఆఫీస్ కి తీసుకెళ్లి అందరి ముందు ప్రాజెక్ట్ లీడ్ గా అనౌన్స్ చేస్తానని చెప్పారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఒప్పించడం కష్టమని తెలుసు బాబాయ్, కానీ